జై వాల్మీకి భారత్ మాతాకు జై శ్రీశైలం ప్యాటు సుండిపేట నుంచి నల్లబోతుల మల్లికార్జున మాట్లాడుతున్నా. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడం కారణం ఏంటంటే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఆ సమావేశాల్లో నారా చంద్రబాబు నాయుడు లేడు, లోకేష్ బాబు లేడు, పవన్ కళ్యాణ్ లేడు, సత్యకుమార్ అన్న లేడు. కాబట్టి వాళ్ళున్నప్పుడు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళున్నప్పుడు మాట్లాడితే బాగుంటుందని నా మనవి. ముఖ్యంగా మీరు నారా చంద్రబాబు నాయుడు దగ్గర వాల్మీకి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సార్ మాకు ఇట్లా ఊరి దగ్గరకు మాకు పల్లెలుగా ఓట్లు వేపించుకున్న వాళ్ళ దగ్గర పోతే మాకు ఫెజర్ వస్తుంది, ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఏం మాట్లాడలేదని మా వాళ్ళందరూ ఇళ్ళ ముట్టిస్తామని చెప్తున్నారు. ఇప్పటికైనా కానీ మా వాల్మీకి ఎస్టీ జాబితా కోసం బిల్లు పార్లమెంటుకు పంపించేటట్టుగా ఎవరికైతే మీకు ఫైల్ రిటర్న్ పంపించారో వాళ్ళకు మనం 6 అంశాల మీద పంపించారో 6 అంశాలు ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుంది. వాల్మీకులకు ఎస్టీ జాబితా కోసం మాట ఇచ్చినాము, మాటలో ఎలక్షన్లప్పుడు మనం తిరిగినప్పుడు చెప్పినాము. ఆ ఎలక్షన్లకి మనం ఏదైతే మాట్లాడతామో వాళ్ళకు ఎస్టీ జాబితా కోసమే వాళ్ళు పోరాడుతున్నారు. ఇక్కడ ఉన్న కర్ణాటకలో చేసుకుంటేనేమో ఎస్టీ, ఇక్కడ చేసుకుంటేనేమో బీసీ అని అక్కడ కొంతమంది పలాయాడుతున్నారు. మీ జాతి ఏందిరా, వాల్మీకులు కర్ణాటక పోతేనే ఆడ ఎస్టీ, రాయలసీమలోకి వస్తేనే బీసీ అని చెప్పుకుంటున్నారు. అది కరెక్టా? అది కాదు. కాబట్టి మా పిల్లల భవిష్యత్తులు దెబ్బతీయకోకున్నట్లు ఇప్పుడైనా సరైన నాయకులు గుర్తించి మా వాల్మీకి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఎస్టీ జాబితా కోసము మా నాయకులందరూ ముందుకు రావాలి. కాలయాపన చేసే మటుకు సరైన మూల్యం చెల్లించుకుంటాం. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని మనకు డేట్ తీసుకుని ఆ డేట్ వచ్చేటట్టుగా మన వాల్మీకుల బిడ్డలు కూర్చొని మాట్లాడి రేపు అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయిపోలాప వాల్మీకులకు న్యాయం జరిగేటట్టు చేస్తారని కోరుకుంటాం. జై వాల్మీకి, జై జై వాల్మీకి, భారత్ మాతాకు జై.